60 సర్కిల్స్ లో కూడా రూరల్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్ కు హానరబుల్ సీఎం గారు కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినది శానిటేషన్ మీద ఫోకస్ చేయాలి. శానిటేషన్ డ్రైవ్ కూడా నెక్స్ట్ కంటిన్యూస్ గా 1 month చేస్తున్నాం. దాన్ని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటి, చాలా కోఆపరేట్ చేయాలి. ప్రత్యేకంగా ప్రజలు అందరం కోఆపరేట్ చేయాలి. ప్రతిరోజు ఒక డ్రైవ్ పెట్టుకొని ఒక టీం పెట్టుకొని చేస్తున్నాం. ఈ శానిటేషన్ డ్రైవ్ లో ఎక్కువ ఫోకస్ మన రోడ్ సేఫ్టీ గురించి, అదేవిధంగా రోడ్ లో ఉన్న అన్యూజ్డ్ వెహికల్స్, అన్యూజ్డ్ ఐటమ్స్ కూడా ఈసారి పెద్ద సంఖ్యలో రిమూవ్ చేసినాం. లెగసీ వేస్ట్ అన్ని, నాట్ ఓన్లీ ఇన్ పాత జిహెచ్ఎంసీ ఏరియా కూడా కాదు, కొత్తగా వచ్చిన జిహెచ్ఎంసీ అన్ని ఏరియా కలిపి 300 వాట్స్ లో ఈ పని చేయడం జరుగుతుంది. సో చాలా మార్పు, విజిబుల్ చేంజెస్ ఇంపాక్ట్ కోసం జోనల్ కమిషనర్స్ కు డీసీస్ కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మీ ద్వారా కోఆపరేషన్ అడుగుతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాము. ఇంకా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కూడా వీరు టీజీఆర్సీటీసీ అదేవిధంగా ట్రెడ్కో ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నాం. దెన్ ఇంపార్టెంట్ విషయం పబ్లిక్ హెల్త్ గురించి ఉంటాయి. పబ్లిక్ హెల్త్ కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ లో మీకు అందరికి తెలుసు ఫుడ్ సేఫ్టీ గురించి ఫోకస్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ కూడా ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ లో, ఎంటైర్ ఓవరాల్ లో ఒక పూర్తిగా జోనల్ లెవెల్లో అదేవిధంగా సర్కిల్ లెవెల్లో చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ వల్ల చాలా ఇన్స్పెక్షన్ చేసాం. ఈ ఇయర్ లో దాదాపుగా 9656 ఇన్స్పెక్షన్ చేసాం. అండ్ ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ 1368కి ఇచ్చాం. శాంపుల్ లిఫ్ట్ చేసినది ఒక 3499, వైలేషన్ ఫైండ్ అవుట్ చేసినది 65, దాని మీద కంప్లైంట్స్ అజిబిషన్ చేసినది 103, పెనాల్టీ ఇంపోజ్డ్ అరౌండ్ 15 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధంగా 145 ట్రైనింగ్స్ అండ్ 133 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్ సేఫ్టీ వెహికల్స్ ద్వారా చేయడం జరిగింది. ఈ ఇయర్ లో కూడా, నెక్స్ట్ ఇయర్ లో కూడా వీ ఫోకస్ ఆన్ పబ్లిక్ హెల్త్ లో మేజర్ ఫోకస్ ఫుడ్ సేఫ్టీ కమిటీలో ఫుడ్ సేఫ్టీ సంబంధంగా ఉంటాయి. దాని సందర్భంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా ఏర్పాటు చేశాం. ఫస్ట్ దశలో కేపీహెచ్బిలో 5 crore లో ఒక బేసిక్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఈ ఇయర్ లో దాదాపుగా 9,993 ఇంజనీరింగ్ వర్క్స్ మనకు శాంక్షన్ చేశాం. దానిలో అబౌట్ 2,100 crores వర్క్స్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 4,872 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 50% వర్క్ కంప్లీట్ చేసి విత్ వర్క్ వాల్యూ ఆఫ్ 1,023 crores కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ 50 వర్క్స్ కూడా మార్చ్ ఫైనాన్షియల్ లోపల కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ రోడ్ వర్క్స్ 1,170 రోడ్ వర్క్స్ శాంక్షన్ చేశాం. క్రోర్స్ కు 4,141 వర్క్స్ విత్ కాస్ట్ ఆఫ్ 1,170 చేయడం జరిగింది. దానిలో ఆల్రెడీ 1,880 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దర్ వాల్యూస్ అరౌండ్ 529 crores. సేఫ్టీ డ్రైవ్ దాదాపు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ విల్ గివ్ అ కాపీ టు యూ, సో దట్ నో నీడ్ టు రైట్, వి విల్ గివ్ కాపీ టు యూ. వాట్సాప్ చేయండి, వి విల్ గివ్ వాట్సాప్ చేస్తాం ఈ గ్రూప్ కు, సో డోంట్ నీడ్ టు. ఇనిషియేటివ్ ఇన్ ఐటీ చాలా ఇంపార్టెంట్. ఐటీ ప్రకారం మన ఎస్టిమేట్ జిహెచ్ఎంసీ 650 square kilometer పూర్తిగా జిఎస్ మ్యాపింగ్ చేశాం. దాని ద్వారా 14 lakh ప్రాపర్టీస్ జిఎస్ ద్వారా పెట్టడం జరిగింది. దానిలో వి ఫౌండ్ అవుట్ 14 lakh ప్రాపర్టీస్ లో అరౌండ్ 1 lakh ప్రాపర్టీ అండర్ అసెస్డ్. యాక్చువల్ ప్రాపర్టీ ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి తక్కువ అసెస్ లో గ్రౌండ్ లో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ 10,000 ఉన్నాయి, యాక్చువల్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఉన్నాయినా అసెస్మెంట్ లో నేను 5,000 6,000 ఇచ్చి ఉంటాను. దట్ ఆల్ కమ్ ఇన్ డ్రోన్ సర్వేలో ఉన్న మన డేటాబేస్ కంప్లైంట్ చేసిన 1 lakh ప్రాపర్టీ అండర్ అసెస్ ఉన్నాయి, వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ ప్రాపర్టీ 3,000 square feet 3,000 square feet మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి అలా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ని వీఆర్ ఇంటగ్రేటింగ్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫేషియల్ రెకగ్నిషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేజర్ శానిటరీ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్, ఫీల్డ్ లెవెల్ వర్కర్స్, అదేవిధంగా హెడ్ ఆఫీస్ అందరం వారు పూర్తిగా ఏ బేస్ లో ఫేషియల్ రెకగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేయడం జరుగుతుంది. దెన్ మేజర్ ఇంపార్టెంట్, వీఆర్ అరౌండ్ 5,000 వెహికల్స్, మన పరిధిలో ఉన్న 5,000 వెహికల్స్ ని జీపీఎస్ ట్రాక్ చేస్తున్నాం. దాని ద్వారా వెహికల్స్ ఎక్కడ మూవ్మెంట్ వెళ్ళింది, ఏ ద్వారా వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్ వెళ్ళినా కూడా మనకు డీటెయిల్స్ అవడం జరుగుతుంది. దాంతోపాటు స్టామ్ వాటర్ డ్రైన్ ఎంటైర్ 1,300 kilometers కు స్టామ్ వాటర్ డ్రైన్ మ్యాపింగ్ కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. అది కూడా జిఎస్ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు.
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెవెన్యూ ఆగ్మెంటేషన్. రెవెన్యూ వల్లనే మనకు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. చాలా మంది సిన్సియర్ గా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు లాస్ట్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రాపర్టీ ఎలక్షన్ ఎన్ని ప్రాపర్టీ అయినా బ్లాకింగ్ చేసాం. అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్ వీఆర్ పుట్ ఇట్ ఆన్లైన్ బేస్ చేయడం జరిగింది ఈ ఇయర్ లో. దెన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ అర్బన్ బయోడైవర్సిటీ టీమ్. వారు 25 lakhs ప్లాంటేషన్ ఈసారి అచీవ్ చేశారు. వనమోత్సవం కింద 40 న్యూ ల్యాండ్స్కేప్ పార్క్స్ డెవలప్ చేశారు అక్రాస్ ద సిటీ. కొత్తగా నూతనంగా 40 పార్క్స్ చేయడం జరిగింది. సెంట్రల్ మీడియం గ్రీనరీలో అండ్ టోల్ జోన్ చేయడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎరా ఆఫ్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఇన్ ఓవరాల్ రీజన్. ఓవరాల్ రీజన్ లో 4 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ నౌ కమింగ్ టు సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అవడం జరిగింది. సో ఇన్ ఫ్యూచర్ లో జోన్ లెవెల్లో దే విల్ బి హావ్ ఆల్ డిపార్ట్మెంట్ అట్ సింగిల్ జోన్లే అన్ని డిపార్ట్మెంట్ ఉండడం జరుగుతుంది. మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని జోన్ లెవెల్లే వారందరం సిటిజన్స్ కు అవైల్ చేయడానికి అవకాశం కూడా ఉంది. సో మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇయర్ లో చాలా కోఆపరేట్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ ఎనీ ప్రాపర్టీ ట్యాక్స్ డ్రైవ్ ఉండొచ్చు, లేదన్నా ఎనీ ఇనిషియేటివ్స్ టేకన్ బై జిహెచ్ఎంసీ అండ్ డ్యూరింగ్ జూబ్లీ సెలక్షన్ ఉండొచ్చు. అండ్ మేజర్ గా డీలిమిటేషన్ ప్రాసెస్ ఉండొచ్చు. డీలిమిటేషన్ ప్రాసెస్ లో మీరు అందరం ప్రజలకు క్లియర్ గా అవేర్నెస్ చేయడం, వారికి మన ఇచ్చిన నోటిఫికేషన్ ఏమేమి రూల్స్ ప్రకారం అన్ని చెప్పడం వల్ల డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా ఎంత ప్రశాంత వాతావరణంలో ఏ ప్రాబ్లం లేకుండా పూర్తిగా చేయడం జరిగింది. సో నా తరపు నుంచి మరి ఒకసారి ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా తరపు నుంచి మరి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అండ్ ఓవర్ టు ఫర్ క్వశ్చన్స్.